రైట్. మనతో పాటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారమోని శ్రీశైలం యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. బ్రదర్, ఏంటి నిన్న ఒక యాదవ బిడ్డ మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఒక అమానవీయ దాడికి పాల్పడరని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు దాని మీద? ఇది ఎంత దారుణమైన విషయం అంటే, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అందరికి తెలిసిన విషయమే కదా. మరి ఈ చట్టాలు, న్యాయాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఈరోజు మనం ఎక్కడ బతుకుతున్నామని నేను అడుగుతా ఉన్నాను. 78 సంవత్సరాల స్వాతంత్ర సమయంలో ఈరోజు నోట్లో ఉచ్చబోపిస్తారా? ఇప్పుడు ఎంపీలు మీరే కావాలి, ఎమ్మెల్యేలు మీరే కావాలి, మంత్రులు మీరే కావాలి, ఇంకా ఎప్పుడు మేము కావాలి, సర్పంచ్లు కూడా మాకు అర్హత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలు ఉండాలి అంటే ఒక బీసీలకు పెద్దపీట విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉవ్వెత్తున వేస్తున్నటువంటి బీసీ ఉద్యమాల నేపథ్యంలో మరి ఈరోజు జనరల్ కోటాలో ఉన్నటువంటి ఈరోజు ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ బిడ్డ అయినటువంటి నాగలక్ష్మి యాదగిరి యాదవ్లు నామినేషన్ వేస్తే మరి ఈ కోమటిరెడ్డి గారు వారి అనుచరులు మరి ఈరోజు రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక మంత్రివేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, వెంటనే బర్తరఫ్ చేయండి. అదేవిధంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరి పక్షాన నేను కోరేది ఏంటంటే, ఎవరైతే దాడికి పాల్పడారో వారిని నల్గొండ జిల్లా నుంచే బహిష్కరించండి. అదేవిధంగా డీజీపీ గారిని నేను కోరుతా ఉన్నాను, ఎలక్షన్ కమిషన్ని నేను కోరుతా ఉన్నాను, చట్టమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఎల్లమ్మగూడెంలో మరి నామినేషన్ వేసినటువంటి నాగలక్ష్మి యాదగిరి యాదవ్లని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఈరోజు వారికి అండగా నిలుస్తూ మరి ప్రతి వ్యక్తిని కలిసి ఈరోజు సర్పంచ్లను చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో మరి అభ్యర్థిని దగ్గరుండి గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ రోజు మాటించింది కామారెడ్డిలో. ఈరోజు 17% దాన్ని కుదించడం కావచ్చు. ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో కూడా జనరల్ వస్తే బీసీలు అక్కడక్కడ పోటీ చేస్తూ ఉంటే వాళ్ళని కూడా అణిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి కావచ్చు, ఇట్లాంటి ఘటనలకు పాల్పడే మంత్రులకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి తెలంగాణలో అంతటా లేదు, ఒక నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రము ఈ రెడ్డిల అహంకారం, దొరల అహంకారం, వీళ్ళ అహంకారం ఒకటి ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఇక్కడ ఎదగనివ్వరు. అయినా కూడా నల్లగొండలో చావో రేవో తేల్చుకోవడానికి యాదవులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఓడగొట్టే ఏకైక శక్తి యాదవులకు ఉన్నది. అత్యంత జనాభాగా ఉన్నటువంటి యాదవులని ఈరోజు అణచివేశాలనే మీ ప్రయత్నంలో భాగంగా మీరు ఎంత దొక్కితే మేము అంత ఎదుగుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్టీ ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో ఆ డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీకి కూడా ఈరోజు బీసీలు అందరూ కూడా లేఖలు రాయాలి. ఖచ్చితంగా వెంటనే మంత్రి పదవి నుంచి మరి ఆ పార్టీ సభ్యత్వం నుంచి కూడా కోమటిరెడ్డి గారిని తొలగించాలని కూడా ఈ బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీగా నేను అన్ని విధాలుగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు తొక్కుతూ ఉంటే మరి మేము ఎప్పుడు ఎదగాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి కీలక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన పేరు ఇంత బహిర్గతంగా చెప్తా ఉన్నారు, ఆయన అనుచరులు దాడి చేస్తూ ఉన్నారన్న కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్లాంటి స్పందించలేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్లో మంత్రి ఉన్నప్పటికీ కూడా చిల్లర వేషాలు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా బీజేపీకి ఓటేయాలనేటువంటి ఒక ఆడియో రికార్డింగ్ కూడా మీకు తెలుసు. అంటే పార్టీ అంత చిల్లరగా పార్టీలో ఉండి పార్టీ యొక్క మంత్రి పదవులు కావచ్చు, ఎమ్మెల్యే పదవులు కావచ్చు, అన్నీ మీరు అనుభవిస్తారు. సమయానికి మళ్ళీ బీజేపీకో ఇతర పార్టీలకో మీ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇటువంటి క్రిమినల్ నా వల్లని, ఇటువంటి రౌడీలని, ఇటువంటి ఏదైతే గజ్జి ఉంటుందో ఇటువంటిని తొలగించాలి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై యాక్షన్ తీసుకోవాలి. ఒక బీసీ బిడ్డగా, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా, నేను ఒక యువకునిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఇటువంటి దాడులు జరిగితే మేము ఎప్పుడు లీడర్లు కావాలనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.